ఒక అడుగు ముందుకు వెయ్యి ప్రభువు గమ్యానికి చేరుస్తాడు. అందరి భారాన్ని మోసేవాడు, అందరి భారాన్ని మోసేవాడు, నీ భారాన్ని కూడా మోస్తాడు. రా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యి ప్రభువు గమ్యానికి చేరుస్తాడు. ఎవరు ప్రభువును తోడుగా నమ్మారో వారే ప్రభువును తెలుసుకున్నవారు. ఎటువంటి కష్టము లేదు వారికి, పొందుటకు శేషము ఏమీ లేదు. అధికోత్సాహంతో చేయెత్తు, అధికోత్సాహంతో చేయెత్తు, ప్రభువు ఎరక పైకి చేరుస్తాడు. రా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యి ప్రభువు గమ్యానికి చేరుస్తాడు. మనసుతో మనసుకు సారం లభించే, ఆశల కుసుమాలు వికసించే. ఏమి జరిగినా తలచుకోకు, శుభ సంకల్పాల దీపం వెలిగించు, శుభ సంకల్పాల దీపం వెలిగించు, శుభ సంకల్పాల దీపం వెలిగించు. దేహ భ్రాంతిని వీడు నీవు, దేహ భ్రాంతిని వీడు నీవు, ప్రభువు నావను తటికి చేరుస్తాడు. రా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యి ప్రభువు గమ్యానికి చేరుస్తాడు. ఆలోచించకు నీవు దుఃఖించకు, ఇసుక బొమ్మరిల్లు కొరకు వ్యర్థం చేయకు అమూల్య అశ్రువు, మట్టి ఆట బొమ్మ కొరకు. నేను నాది త్యజించు నీవు, నేను నాది త్యజించు నీవు, సౌభాగ్యాన్ని మేల్కొల్పుతాడు. రా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యి ప్రభువు గమ్యానికి చేరుస్తాడు. అందరి భారాన్ని మోసేవాడు, అందరి భారాన్ని మోసేవాడు, నీ భారాన్ని కూడా మోస్తాడు. రా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యి ప్రభువు గమ్యానికి చేరుస్తాడు. Thank you.
విహరించెను హాయిగా నా మనసే విహరించెను బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను హాయిగా నా మనసే విహరించెను నా హృదయమే పాడెను నీ పాటయే బాబా నా హృదయమే పాడెను నీ పాటయే బాబా ఆడిందియో నాట్యమే నా మనసే ఆడిందియో నాట్యమే బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను హాయిగా నా మనసే విహరించెను అతీంద్రియ సుఖములోన ఉంగిలే బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను హాయిగా నా మనసే విహరించెను వరదాన పాలనలోని శక్తులే పంచగా పిలిచేవనన్నే నీదరికి ఓ బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను హాయిగా నా మనసే విహరించెను
విరచించితివి బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను హాయిగా నా మనసే విహరించెను నా మనసే విహరించెను హాయిగా నా మనసే విహరించెను ओम शांति शांति ओम शांति शांति अंतर मन में ज्योति जगा लो होगा दूर अंधेरा शिव का कर लो ध्यान आ रहा पावन पुण्य सवेरा से आए अपने आप को जानो राजयोग के द्वारा अपना परम पिता पहचानो इसी राजपथ पर चलकर पालो अपना बसेरा तुम हो आत्मा तन से न्यारे परमात्मा को प्यारे दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा अंतर मन में ज्योति जगा लो होगा दूर अंधेरा ओम शांति ओम शांति ओम शांति ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకారవాణి. సాకారవాణిలో బాబా చెప్తారు, మీఠే బచ్చే ये पुरुषोत्तम संगम युग है. पुरानी दुनिया बदल अभी नई दुनिया बन रही है. तुम्हें अभी पुरुषार्थ कर उत्तम देव पद पाना है. అంటే శివబాబు చెప్తారు, ఇది పురుషోత్తమ సంఘం యుగం జరుగుతూ ఉంది. అంటే పాత ప్రపంచం మారి కొత్తది వస్తూ ఉంది.
ఇప్పుడు మనం పురుషార్థం చేసి ఉత్తమ దేవతా పదవి తీసుకోవాలి. प्रश्न, सर्विसेबल बच्चों की बुद्धि में कौन सी बात सदैव याद रहती है? సర్వీసబుల్ బిడ్డల బుద్ధిలో ఎప్పుడు ఏం తలంపు ఉంటుంది? आंसर, उन्हें याद रहता है कि धन दिए धन न कूटे, इसलिए वो रात दिन नींद का भी त्याग करके ज्ञान धन दान करते रहेंगे, थकेंगे नहीं. लेकिन अगर खुद में कोई अवगुण होगा तो सर्विस करने का उमंग नहीं आ सकता है. అంటే బాబా చెప్తారు, సర్వీసబుల్ బిడ్డల బుద్ధిలో సదా ఇదే ఉంటుంది. ఎంత మనం దానం ఇస్తామో అంత అది ఖాళీ కాదు, ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆ విధంగా రాత్రి పగలు నిద్రను కూడా త్యాగం చేసి దానం ఇస్తూ ఉంటారు, అలసిపోరు. అయితే ఎవరి లోపల అవగుణాలంతా ఉంటుందో వాళ్ళకు సర్వీస్ చేసే ఇంట్రెస్టే రాదు. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों प्रति बाप बेट समझाते हैं. बच्चे जानते हैं परम पिता रोज़ रोज़ समझाते हैं. जैसे रोज़ रोज़ टीचर पढ़ाते हैं तो बाप सिर्फ शिक्षा देंगे, संभालते रहते हैं, क्योंकि बाप के तो घर में बच्चे ही रहते हैं ना. అంటే ఇక్కడ ఆత్మీక తండ్రి ఆత్మీక బిడ్డలకు చెప్తారు, తండ్రి రోజు రోజు మనకు చెప్తానే ఉంటారు. టీచర్ కూడా అంతే కదా, రోజు రోజు చదివిస్తూ ఉంటారు. అంటే తండ్రి శిక్షణ ఇస్తారు, మరి మన బాగా చూసుకుంటారు కూడా. ఏంటంటే తండ్రి ఇంట్లో బిడ్డలు ఉంటారు కదా, సో బిడ్డలను తండ్రి బాగా చూసుకుంటారు. माँ बाप साथ रहते हैं, यहाँ तो ये వండర్ఫుల్ బాత్ है. అంటే లౌకికలో తల్లిదండ్రి చేరి ఉండే దానివల్ల తల్లిదండ్రి బిడ్డల్ని బాగా చూసుకునేదానికి ఉంటుంది. ఇక్కడ వండర్ఫుల్ మాట ఏమి, ఇక్కడ అందరూ ఏం వచ్చి కూర్చున్నారా సెంటర్లో కానీ మధుబన్లో కానీ, అందరూ వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉంటారు. అయినా కూడా బాబా ఎట్లా సంభాలన చేస్తారు, వండర్ఫుల్ ఇది. रूहानी बाप के पास तुम रहते हो. एक तो रूहानी बाप के पास मूल वतन में रहते हो, फिर कल्प में एक बार बाप आते हैं बच्चों को वर्षा देने और पावन बनाने, सुख शांति देते हैं. అంటే ఇక్కడ మూల వతన్లో శివబాబా ఉంటారు, మరి కల్పానికి ఒక్కసారి వస్తారు. మూల వతన్లో ఉండేటప్పుడు శివబాబా మనం కూడా అక్కడ చేరి ఉంటాం. అయితే కల్పానికి ఒకసారి ఈ సాకార లోకంలో వస్తారు, మరి బిడ్డలకు ఆస్తి ఇస్తారు, పావన చేస్తారు, సుఖ శాంతి కూడా ఇస్తారు. తో జరూర్ నీచే ఆకర్కే రహెంగే. అంటే అప్పుడు మరి పరందా మొదలేసి కింద వచ్చి ఉంటారు, మన పావన చేసానికి, సుఖం శాంతి ఆస్తి ఇచ్చేదానికి. इसमें ही मनुष्यों का मुंजारा है, गायन भी है, साधारण तन में प्रवेश करते. అయితే భగవాన్ వచ్చే సమాచారాన్ని గురించి మనుషులకు చాలా కన్ఫ్యూజన్. గాయన ఉందా లేదా, సాధారణ శరీరంలో భగవాన్ వస్తారు అట్లా అని గాయనం కూడా ఉంది. तो अभी साधारण तन कहाँ से उड़ करके तो नहीं आएगा ना, ज़रूर मनुष्य के तन में ही आते हैं. सो भी बताते हैं मैं इस तन में प्रवेश करता हूँ, तुम बच्चे भी अभी समझते हो, बाप हमको स्वर्ग का वर्षा देने आए हैं. అంటే గీతలో ఉంది, నేను ఒక సాధారణ మనిషి శరీరంలో ప్రవేశమవుతాను, కోటిలో కొందరు మాత్రమే అర్థం చేసుకుంటారు అట్లా అని. అయితే ఆ సాధారణ తను ఎక్కడి నుంచి తీసుకొచ్చేది, ఈ మనిషి సృష్టిలోనే ఒక శరీరం, దాని బాబా సెలెక్ట్ చేసుకుంటారు. అది ప్రజాపిత బ్రహ్మ శరీరం. ఈ శరీరంలో భగవాన్ ప్రవేశమవుతారు. తానే చెప్తారు, నేను వచ్చి మీకు చెప్తాను ఏ శరీరంలో ప్రవేశమైనాను అట్లా అని. బిడ్డలకి ఇప్పుడు ప్రతి ఒక్క విషయం కూడా అర్థమైంది. తండ్రి ఇట్లా స్వర్గాన్ని ఆస్తి ఇచ్చేదానికి ఇక్కడ వచ్చినారు. ज़रूर हम लायक नहीं, पतित बने हैं. सब कहते भी है हे पतित पावन आओ,
ఆఖర్ కే పతితోం కో పావన్ బనావ్. వాస్తవంగా చూస్తే మనం లాయక్గా ఉండలేదు, మొదట్లో స్వర్గానికి పోయే లాయక్ లేదు, పతితుగా ఉన్నాం. అందుకే అందరూ చెప్తారు, హే పతిత్ పావన్ వచ్చి మమ్మల్ని పావన్ చేయండి ఎట్లా అని. तो बाप आकर के कहते हैं, मुझे कल्प कल्प पतितों को पावन बनाने की ड्यूटी मिली हुई है. हे बच्चों, अभी इस पतित दुनिया को पावन बनाना है. पुरानी दुनिया पतित है, नई दुनिया को पावन कहेंगे. गोया पुरानी दुनिया को नया बनाने बाप आए हैं. అంటే బావ చెప్తారు, నాకు డ్యూటీ దొరికింది. ఏమి డ్యూటీ? ప్రతి కల్పం శివబాబా డ్యూటీ పతిత్ ప్రపంచాన్ని పావన్ చేసేది, పాత ప్రపంచాన్ని కొత్తగా చేసేది. పాత ప్రపంచం అంటే పతిత్, పావన్ అంటే కొత్త ప్రపంచం. అంటే ఇప్పుడు పాతది కొత్తగా మారిపోదా ఉంటుంది. పాతదాని కలియుగంని చెప్తాం, కొత్త సృష్టి కలియుగం అని చెప్పరు, అది సత్యుగం అని చెప్తారు. సో ఏ తో సమझने की बातें. అంటే కొత్త సృష్టి, పాత సృష్టి. పాతదంటే కలియుగం, కొత్తదంటే సత్యుగం. ఇదాన్ని అర్థం చేసుకునే మాట. కలియుగంలో ఎట్లా ఉంటారు మనుషులు? ఇప్పుడు బాబా వచ్చినారు, పాతదాన్ని కొత్తగా చేశానికి. అందువల్ల పాతది మరి కొత్తది రెండింటికి సంఘంలో భగవాన్ వస్తారు. तो जब कहाँ भी तुम ये समझाते हो तो बोलो, ये है पुरुषोत्तम संगम युग, बाप आया हुआ है. వేరే వాళ్ళకు మనం చెప్పేటప్పుడు ఏం చెప్పాలంటే, ఇప్పుడు పురుషోత్తమ సంగం యుగం ఇది. అంటే పాతది కొత్తది దానికి మధ్యలో దీంట్లో భగవాన్ వచ్చినారు అని చెప్పి అందరికీ పరిచయం ఇవ్వాలి. सारी दुनिया में ऐसा कोई मनुष्य नहीं जिसको ये पता हो कि पुरुषोत्तम संगम युग है. ज़रूर तुम संगम युग पर हो तो तुम समझाते हो. అంటే మొత్తం ప్రపంచంలో ఎవరికి తెలీదు ఇది పురుషోత్తమ సంగం యుగం అట్లా అని. మనం ఇప్పుడు ఈ పురుషోత్తమ సంఘంలో వచ్చినాం, అందుకే మనం వేరే వాళ్ళకు దీని గురించి చెప్పేదానికి మనకు అర్థమైంది, ఎట్లా చెప్పాలని తెలిసింది. तो मुख्य बात है संगम युग. ముఖ్య మాటనే సంగం యుగాని మాట. ఈ సంఘంలో ఏమేమి విశేషత? భగవాన్ అవతరణ అవుతారు, మనం ఏమవుతాం? మనిషి నుంచి దేవత. చాలా ముఖ్యమైనది సంగం యుగం. సృష్టి చక్రంలోనే చాలా వాల్యుబుల్ యుగం సంగం యుగం. తో పాయింట్స్ బి బహుత్ జరూరీ హై. అన్ని విషయాలు చెప్పాలి అంటే అన్ని పాయింట్స్ని బాగా నేర్చుకోవాలి. जो बात कोई नहीं जानते हैं वो समझानी पड़े. इसलिए बाबा ने कहा था कि ये ज़रूर लिखना है कि अभी पुरुषोत्तम संगम युग है. ఏ విషయాలు మనుషులకు తెలీదు దాన్ని తెలిపించేది మన డ్యూటీ, అందరికీ తెలిపించాలి. అందుకే బాబా చెప్తారు, మీరు అన్ని చిత్రాల దగ్గర కూడా ఇది రాసి పెట్టాలి. ఇప్పుడు జరిగేది పురుషోత్తమ సంగం యుగం, దీంట్లో భగవాన్ చెప్తారు అట్లా అని. భగవాన్ వాచాను రాయాలి, పురుషోత్తమ సంగం యుగంని రాయాలి. ఊరికే సంగం యుగం కాదు, పురుషోత్తమ సంగం యుగం. అంటే కొత్తది స్థాపన అవుతుంది ఈ యుగంలో. కొత్తది అంటే సత్యుగం. ఆ సత్యుగాని చిత్రాన్ని కూడా చూపించాలి మనుషులకు. मनुष्य कैसे समझे कि ये लक्ष्मी नारायण सतयुग में नई दुनिया के मालिक है. तो उनके ऊपर अक्षर ज़रूर लिखना है कि पुरुषोत्तम संगम युग है. ఆ సంగం యుగాని చిత్రంలో ఈ పక్క స్వర్గం ఉంది, ఈ పక్క నరకం ఉంది. సో దాంట్లో కంపల్సరీగా రాయాలి పురుషోత్తమ సంగం యుగం అట్లా అని. లక్ష్మీనారాయణ రాజ్యం చేసిన యుగం సత్యుగం, దానికి ముందు ఇది పురుషోత్తమ సంగం యుగంని చెప్పాలి. అర్థమైందా? పురుషోత్తమ సంగం యుగాన్ని గురించి బాగా విచారం చేయండి, ఎట్లా ఉంది అట్లా. తో మనుషులందరూ గాఢ అంధకారంలో ఉన్నారు. तो बिल्कुल ही घोर अंधेरे में है. तो समझाना पड़े कि नई दुनिया के मालिक ये लक्ष्मी नारायण है. ये है पूरी निशानी.
అంటే మనం వాళ్ళకు చెప్పాలి మనుషులు ఎంత అజ్ఞానంలో ఉన్నారు. లక్ష్మీనారాయణ రాజ్యం ఎట్లా స్థాపన అవుతుంది ఫుల్గా దాంట్లో చెప్పాలి. లక్ష్మీనారాయణే పర్ఫెక్ట్ నిషాని సత్యుగాని కోసం. ఆ రాజ్యం ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. గీత్ బీ హై నవయుగ ఆయా అజ్ఞాన్ నీంసే జాగో పాట కూడా ఉంది. కొత్త యుగం వచ్చింది ఇప్పుడు లేయండి ఎట్లా అని మేల్కోండి అని చెప్పాలి. ఎవరు మేల్కోవాలి? ఎవరు అజ్ఞాన నిద్రలో నిద్రపోతూ ఉన్నారు. अज्ञान निद्रा नीचे मेलकोवाले. तो ये तुम जानते हो अभी संगम युग है, इसको नवयुग नहीं कहेंगे. అయితే ఇప్పుడు ఉండేది సంగం యుగం. దీంట్లో నవయుగంని ఏమి చెప్పం. దీని సంగం యుగో సంగం యుగి హీ కహా జాతా. సంగం యుగ్ ఈ సంగం యుగాన్ని సంగంని చెప్పాలి. పాతది మరి కొత్త దానికి మధ్యలో వచ్చేది సంగం యుగం. అయితే దీని పురుషోత్తమ సంగం యుగంని చెప్తాం. సత్యుగాని కొత్త యుగంని చెప్తాం. ఇప్పుడు ఉండేదాని కొత్త యుగంని చెప్పం. అయితే ఇప్పుడు ఉండేది ఏం యుగం? పురుషోత్తమ సంగం యుగంని చెప్తాం. దీని ఇది మారే యుగం. ఇప్పుడు పాత సృష్టి వినాశమైపోతుంది, కొత్తది స్థాపన అవుతుంది. मनुष्य से देवता बन रहे हो, राजयोग सीख रहे हो. देवताओं में भी उत्तम पद है ये लक्ष्मी नारायण का. అంటే ఇప్పుడు మన మనిషి నుంచి దేవత అవుతూ ఉన్నాం. దేవత అంటే దేవతల్లో కూడా శ్రేష్టం ఎవరు? లక్ష్మీనారాయణ. సో దేవత అవుతూ ఉన్నామంటే దానికోసమే రాజయోగం. ఈ రాజయోగం ద్వారా దేవత. ఆ దేవతల్లో కూడా ఉత్తమ పదవి ఎవరికి? దేవతల్లో ఉత్తమ పదవి ఎవరికి? लक्ष्मीनारायण. तो ये भी है तो मनुष्य इसमें दैवी गुण है, इसलिए देवता कहा जाता है. అక్కడ ఉండే వాళ్ళు కూడా మనుషులే కానీ దైవీ గుణాలు ఉండే దానివల్ల దేవీ దేవత అని చెప్తాం. तो सबसे उत्तम गुण है. గుణాల్లోనే అన్నిటికంటే శ్రేష్టమైన గుణం ఏది? పవిత్రత. సో పవిత్రంగా ఉండే దానివల్ల వాళ్ళని దేవత అని చెప్పేది. तो मनुष्य देवताओं के आगे जाकर माथा टेकते हैं. ये सब पॉइंट्स बुद्धि में धारण करनी होती है. అంటే మనుషులు దేవతల ముందు పోయేసి నమస్కారం చేస్తారు. ఇదన్నీ విషయాలు బుద్ధిలో బాగా धारणा చేసుకోవాలి. अर्थమైందా? और सर्विस भी करनी होती है. कहा जाता है धन दिए धन न कूटे. बहुत समझानी मिलती रहती है. నాలెడ్జ్ तो बहुत सहज है. బాబా చెప్తారు ఎంత ధనం ఇస్తారో అంత ఏమీ అది ఖాళీ కాదు, ఎక్కువ వస్తూనే ఉంటుంది మీకు. అయితే ఎన్ని విషయాలు బాబా మనకు చెప్తారు. ఈ జ్ఞానం ఏమో చాలా ఈజీ, परंतु कोई में धारणा अच्छी होती है, कोई में नहीं होती है. इसमें जिसमें अवगुण है वो तो सेंटर संभाल भी नहीं सकते हैं. బాబా చెప్తారు కొందరిలో బాగా ధారణ అవుతుంది, కొందరిలో ఏమీ ధారణనే కాదు. ఎవరి లోపల అవగుణాలు ఉంటుందో వాళ్ళు సెంటర్ని కూడా చూసుకునేదానికి కాదు, సెంటర్ సంభాలన చేసేదానికే కాదు. సెంటర్ సంభాలన చేయాలంటే ఏమేమి గుణాలు ఉండాలి? మొదట్లో యాక్టివ్గా ఉండాలి, అప్పుడే సెంటర్ సంభాలన చేయొచ్చు. మరి పవిత్రత అది గుణం చాలా ముఖ్యం. तो बाप बच्चों को समझाते हैं, प्रदर्शनी में दी सीधा सीधा अक्षर देने चाहिए. यह పురుషోత్తం సంగం యుగం ముఖ్య సమజాని. అంటే ఎగ్జిబిషన్ చేస్తే డైరెక్ట్ అన్ని చెప్పాలి మనం. ఇప్పుడు జరిగేది పురుషోత్తమ సంగం యుగం అట్లా అని వాళ్ళకు చెప్పాలి. కంపల్సరీగా ఈ సంగం యుగాన్ని గురించి చెప్పాలి. इस संगम युग पर ही आदि सनातन देवी देवता धर्म की स्थापना हो रही है. ఈ సంగం యుగంలోనే
आदि सनातन देवी देवता धर्म स्थापन అవుతూ ఉంది. जब ये धर्म था तो और कोई धर्म नहीं था. ये जो महाभारत लड़ाई उसकी भी డ్రామా में नूंद है. అంటే ఎప్పుడు మన ధర్మం ఉండిందో దేవీ దేవతా ధర్మం, అప్పుడు వేరే ధర్మమే లేదు. ఇప్పుడు జరిగేది మహాభారత్ యుద్ధం. అయితే ఈ యుద్ధం కూడా డ్రామాలో ఫిక్స్ అయింది. ఇప్పుడు పెద్ద యుద్ధం జరిగిపోతుంది. ये भी अभी निकलेगा. आगे थोड़ी थे 100 वर्ष के अंदर सब खलास हो जाएंगे. बस ఇప్పుడు ఇదంతా వచ్చింది. ఈ 100 years లోపల అన్నీ సమాప్తి అయిపోతుంది. ఏమని యుద్ధం అంతా సమాప్తి అయిపోతుంది. తర్వాత सतयुग कम से ఈ సంగం युग को कम से कम 100 वर्ष तो चाहिए. ఈ సంగం యుగానికి అట్లీస్ట్ 100 years కావాలి. ఈ 100 years లోపల అంటే ఇంకా ఎంత అయింది టైం, 85 years అయిపోయింది. బాకీ 15 years లోపల మొత్తం అన్ని వినాశం అయిపోతుంది. సారీ దునియా బదల్ జాయింగ్, మొత్తం ప్రపంచం కొత్తగా అయిపోతుంది. అక్కడ న్యూ ఢిల్లీ అని చెప్తారు. న్యూ ఢిల్లీ ఇంకా ఎంత సంవత్సరాలు ఉంది. న్యూ ఢిల్లీ బనానే में कितना वर्ष लगा. ఇప్పుడు ఉండే న్యూ ఢిల్లీని స్టార్ట్ చేసానికి ఎంత టైం అయింది. అప్పుడు నిజంగానే న్యూ ఢిల్లీ వస్తుంది, అది ఎంత టైం అవుతుంది. तो ये तुम समझते हो भारत में ये नई दुनिया होती है, फिर पुरानी खलास हो जाएंगे. कुछ तो रहती है, ప్రళయ तो नहीं होगा. అంటే ఈ భారత్లో కొత్త ప్రపంచం వచ్చిన వెంటనే పాతది మొత్తం వినాశం. కొత్తది ఒక సైడ్ ఉంటుంది, ఒక సైడ్ పాతది వినాశం. ఏంటంటే ప్రళయం కాదు, మారుతూ ఉంటుంది. ये सब बातें बुद्धि में है ना. अभी है संगम युग. नई दुनिया में ज़रूर ये देवी देवताएं थे, फिर यही होंगे. ఇప్పుడు బాబా సంగం యుగాన్ని గురించి మనకు చెప్తారు. ఈ సంగం యుగం జరుగుతూ ఉంది. ఈ సంగం యుగంలోనే కొత్త ప్రపంచం దేవీ దేవతా ధర్మం స్థాపన అయింది. మొదట్లో ఉండింది, మళ్ళీ ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. तो अब ये है राजयोग की पढ़ाई. మనం ఇప్పుడు చదివేది రాజయోగాని చదువు. अगर कोई डिटेल में नहीं समझा सकते हैं तो सिर्फ एक बात तो बोलो, परमपिता परमात्मा जो सबका बाप है उनको याद तो करो. పోనీ మీకు అన్నీ చెప్పేదానికి రాలేదంటేను ఇంత మాత్రం చెప్పచ్చా లేదా? పరంపిత పరమాత్మ ఎవరు అందరికీ తండ్రి అయినారు, వాళ్ళని తలంపు చేయండి. నీ ఒక మాట అయినా అందరికి చెప్పచ్చా లేదా? तो वो हम सब के बच्चों को कहते हैं तुम पतित बन पड़े हो. ఆ పరంపిత పరమాత్మ చెప్తారు, మీరందరూ పతిత అయిపోయినారు, ఇప్పుడు పావన్ కాండి ఎట్లా అని. तो वो हम सब बच्चों को कहते हैं तुम पतित बन पड़े हो, पुकारते भी हो हे पतित पावन आओ. बरोबर कलयुग में है सब पतित, सतयुग में सब पावन होंगे. अभी परमपिता परमात्मा कहते हैं देह सहित ये सब पतित संबंध छोड़ मामेकम याद करो तो पावन बन जाएंगे. బాబా చెప్తారు. వాస్తవంగా ఇప్పుడు అందరూ పిలుస్తూ ఉంటారు కదా నన్ను పతిత్ పావనావు అట్లా అని. సరే నేను వచ్చినాను. పతిత్ ప్రపంచం అంటే కలియుగం, పావన్ ప్రపంచం అంటే సత్యుగం. అయితే ఇప్పుడు భగవాన్ చెప్తారు దేహసహితంగా దేహాన్ని సర్వ సంబంధాన్ని మర్చిపోయి నా తలంపు చేయండి, పావన్ అయిపోతారు. गीता में भी ये अक्षर है, గీతలో ఈ అక్షరం है भी गीता का युग. ఈ సంగం యుగం అంటే గీతా యుగం. ఈ సంగం యుగంనే పురుషోత్తమ సంగం యుగం. భగవాన్ వచ్చి గీత చెప్పినారు. ఎందుకోసం గీత చెప్పినారు? కొత్త యుగం స్థాపన కావాలని. మరి ఈ పాతది ఇప్పుడు వినాశమైపోతుంది, గ్యారంటీ వినాశమైపోతుంది. మహాభారత యుద్ధం జరుగుతుంది. ఈ గీత చెప్పిన వెంటనే ఇదాన్ని వినాశమైపోతుంది.
అందుకే వాళ్ళు ఏం చూపించినారంటే మహాభారత యుద్ధం తర్వాత ఎవరు లేదు అని చెప్పినారు. ఎవరు లేదంటే పాండవులు లేదు, కౌరవ్ లేదు, యాదవ్ లేదు. అయితే భగవాన్ వచ్చి మార్చి ఉన్నారు. ఈ పాతదాన్ని కొత్తగా చేస్తూ ఉన్నారు. అది మనుషులకు తెలీదు. ఇప్పుడు రాజ్యం స్థాపన అవుతూ ఉంది ఈ గీతా ద్వారా. तो ये सब रूहानी बाप बैठ समझाते, चलो इस तन में न आए और कोई में तो आएंगे ना, समझा नहीं तो बाप ही देते. మరి బాబా ఏం చెప్తున్నారంటే భగవానే వచ్చి కదా ఇదంతా జ్ఞానం మనకి ఇయ్యాలి. సరే మీకు ఈ శరీరాన్ని ఎందుకు వస్తారు అని ప్రశ్న అడిగితే కంపల్సరీ ఏదో ఒక శరీరంలో వచ్చే రావాలి కదా. భగవాన్ వస్తేనే మనకు అన్ని విషయాలు తెలుస్తుంది. సో బాబా చెప్తారు, నేను ఏ శరీరంలో అవతరణ అవుతాను దానిది కూడా ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం ఆధారంలోనే ఈ శరీరంలో వస్తాను నేను. ఎట్లా పరమాత్మ వచ్చి చెప్తేనే అందరికీ ఈ విషయాలంతా తెలుస్తుంది. तो हम इनका नाम तो नहीं लेते हैं, हम सिर्फ बताते हैं कि बाप कहते हैं मुझे याद करो तो पावन बन जाएंगे और मेरे पास आ जाएंगे. మనం ఏమి ఇట్లా చెప్పలేదు కదా, బ్రహ్మ చెప్తారు అట్లా అని. వీళ్ళ పేరు ఏం చెప్పలేదు. మనం చెప్పేది ఏమంటే స్వయం భగవానే వచ్చి మనకు చెప్తున్నారు, నా తలంపు చేయండి మీరు పవిత్రమై నా దగ్గర వచ్చేస్తారు అట్లా అని. ఈ శబ్దాలంతా భగవాన్ వాచ, ब्रह्मा वाचा कादु, ये मनुष्य वाचा ने काने कादु, परमात्मा वाचा. तो ये मैसेज तो सब धर्म वालों के लिए है. कितना सहज बात समझाते हैं, सिर्फ मुझे याद करो और 84 का चक्र का ज्ञान बुद्धि में लो. जो धारणा करेंगे वो चक्रवर्ती राजा बन जाएंगे. ये मैसेज तो सब धर्म वालों के लिए है. घर तो सबको जाना है ना, हम भी घर का ఈ రాస్తా బతాతే हैं. అంటే శివబాబా చెప్తారు, మీరు ఊరికే సింపుల్గా నా తలంపు చేసిండి 84 జన్మాన్ని చక్రాన్ని జ్ఞానం కూడా బుద్ధిలో పెట్టుకోండి. ఎవరు దీని ధారణ చేసుకుంటారు వాళ్ళు చక్రవర్తి రాజా అయిపోతారు. ఈ సందేశం ఏమో ప్రతి ఒక్క ధర్మం వాళ్ళకు. పోనీ రాజ్యం వద్దంటే ఇంటికైనా పోవాలనా లేదా? ఇంటికి పోయే దారి కూడా ఇదే, పరమాత్మ తలంపు చేసేది. ఒక్క పరమాత్మ తలంపు చేస్తేనే ఇంటికి పోవచ్చు. तो फादर आदि कोई भी हो तुम उनको बाप का संदेश दे सकते हो. ఏ ధర్మ వాళ్ళు సరే పోపులు ఫాదర్స్ ఉంటారు కదా క్రిస్టియన్స్లో, వాళ్ళకి కూడా మనం ఈ సందేశం ఇవ్వచ్చు. तुमको खुशी का पारा चढ़ना चाहिए. परमपिता परमात्मा कहते हैं मामिकम याद करो तो विकर्म विनाश हो जाएंगे. ఈ పాయింట్లో ఎంతో సంతోషాన్ని మాట ఉంది. సంతోషంగా ఉండాలి. భగవాన్ చెప్తున్నారు, నా తలంపే చేస్తూ ఉండండి, మీ వికర్మం వినాశం అయిపోతుంది, మీరు ఇంటికి వచ్చేస్తారు. ఎంత మంచి పాయింట్. విన్న వెంటనే ఎంతో సంతోషం కావాలి. सबको यही याद कराओ, बाप का पैगाम सुनाना ही नंबर 1 सर्विस है. गीता का युग भी अभी ही है. बाप आए हैं इसलिए वही चित्र शुरू में रखना चाहिए. అంటే మరి బాబా చెప్తారు, ఆ తండ్రి సందేశం ప్రతి ఒక్కరికి వినిపించేదే ఫస్ట్ నెంబర్ సర్వీస్. పని అంటే మనకేం పని? భగవాన్ సందేశం అందరికి ఇచ్చేది. ఇది చాలా మంచి సర్వీస్, ఫస్ట్ నెంబర్. ఇదే గీతా యుగం కూడా. అందుకే బాబా చెప్తారు, మొదట్లోనే ఈ చిత్రం పెట్టి చెప్పినా కూడా బాగుంటుంది. భగవాన్ అవతరణ వేసి చెప్తారు, నా తలంపు చేయండి ఎట్లా అని. तो जो समझते हैं हम बाप का पैगाम दे सकते हैं तो तैयार रहना चाहिए ना. బాబా సందేశం ఇచ్చేది సాధ్యం అంటే రెడీగా ఉండాలి కదా. మీరు అందరూ రెడీగా ఉండండి భగవాన్ సందేశం ఇచ్చేదానికోసం. बोलो हम सिर्फ बाप का पैगाम देते हैं. परमपिता परमात्मा कहते हैं कि मुझे याद करो बस. हम किसकी ग्लानि तो नहीं करते हैं. बाप कहते हैं मामिकम याद करो.
मैं ऊंचे से ऊंचा पतित पावन हूँ, मुझे याद करने से तुम्हारा विकर्म विनाश हो जाएगा. ये నోట్ కర్. అంటే శివబాబు చెప్తారు ముఖ్య మాటనే ఇది, భగవాన్ తలంపు చేసేది. మన పాపం అంతా భస్మ అయిపోతూ ఉండాలనా లేదా? ఎంతెంత బాబా తలంపు చేస్తూ ఉంటామో అంత మనం వికర్మ వినాశం అయిపోతుంది. శివబాబు చెప్తారు, నేనే శ్రేష్టాది శ్రేష్ఠ పతిత్ పావన్, నా తలంపు చేయండి. దీంట్లో గ్లాని చేసే మాట ఏమీ లేదు. శివబాబా ఏమి ఎవరిని గ్లాని చేయలేదు. చెప్తారు, నా తలంపు చేయండి, మీ వికారం వినాశం అయిపోతుంది అట్లా అని. ఇంతే కదా మాట. నోట్కారం ఏ బోట్ కామ్కి చీజే. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోండి. ఏమి ఇంపార్టెంట్ పాయింట్? భగవాన్ कहता है నేనే పతిత్ పావన్, నా తలంపు చేయండి, వికర్మం వినాశం అయిపోతుంది అట్లా అని. तो हाथ पर व बाहीं पर అక్షర్ లిఖాతే హేనా, ఏ బీ లిఖ్ దో. లౌకికంలో చాలామంది ఇక్కడంతా ఏమో రాసుకుంటారు, ఇక్కడంతా రాసుకుంటారా లేదా? ఈ మాటనే రాసుకోండి. ఏ మాట? భగవాన్ చెప్తున్నారు, నేనే పతిత్ పావన్, నా తలంపులో ఉంటే మీ వికర్మం వినాశం అయిపోతుంది అట్లా అని భగవాన్ వాచ. ఇక్కడ ఫుల్గా రాసుకోండి. అదేంట్లో రాసుకుంటారు, లౌకికంలో ఎంత రాసుకుంటారు. ఇది ముఖ్యమైన మాట రాసుకోవాలి. తో ఇతనా సిర్ఫ్ బతా రహం దిల్ కళ్యాణ్కారి బన్. ఇంత మాత్రమే అందరికీ మనం చెప్తే మన దయా స్వరూప్ అవుతాం, కళ్యాణ్కారి అవుతాం. तो अपने से प्रण करना चाहिए, सर्विस ज़रूर करनी है, ये आदत पड़ जाएंगे. మనమే మన దగ్గర ప్రతిజ్ఞ చేసుకోవాలి, నేను సర్వీస్ కంపల్సరీగా చేస్తాను అట్లా అని. సర్వీస్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. సర్వీస్ చేస్తూనే ఉండండి. यहाँ भी तुम समझा सकते हो, चित्र दे सकते हो, यह पैगाम देने की चीज़. బాగా చెప్తారు. ఎక్కడ ఉంటేను సరే, మధుబన్లో ఉంటేను సరే, ఎక్కడ ఉంటేను సరే మీరు సర్వీస్ చేయొచ్చు. ఈ చిత్రం అందరికీ ఇవ్వచ్చు. ఈ చిత్రం సందేశం ఇచ్చే చిత్రం ఇది. ఈ చిత్రాలంతా ఆర్డినరీ కాదు, దీంట్లో భగవాన్ సందేశం ఉంది. लाखों बन जाएंगे, घर घर में जाकर पैगाम देना है. पैसे कोई दे व न दे, बोलो बाप तो है गरीब निवास, हमारा फ़र्ज़ है घर घर में पैगाम देना. అంటే ఈ చిత్రాలంతా అందరికీ కూడా ఇవ్వచ్చు. ప్రతి ఇంట్లో పోయేసి బాబా సందేశం ఇవ్వాలి. బాబా సందేశాని కోసం ఎవరు డబ్బులు ఇచ్చినా ఏమీ లేదంటే ఏమి, బాబా చెప్తారు, నేను గరీబ్ నివాస్, పేదవాళ్ళ కోసమే వచ్చినాను. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా భగవాన్ సందేశం కంపల్సరీగా ఇవ్వాలి. ये बाप दादा इनसे ये वर्षा मिलता है, 84 जन्म लेंगे तो उनका तो ये अंतिम जन्म है. हम ब्राह्मण है, ब्राह्मण सो देवता बनते हैं. ब्रह्मा भी ब्राह्मण, प्रजापिता ब्रह्मा अकेला तो नहीं होगा ना, ज़रूर ब्राह्मण वंशी भी होंगे. ब्रह्मा सो विष्णु देवता, तो ब्रह्मा है छोटी, ब्राह्मण भी छोटी. అంటే ఇక్కడ ముఖ్య సందేశం పరమాత్మానికి వచ్చి ఇవ్వాలి. తర్వాత ఈ 84 జన్మాని చక్రం, ఇది లాస్ట్ జన్మ. ఇది అందరికీ, మనందరం ఇప్పుడు బ్రాహ్మణ అయినా మళ్ళీ దేవత అవుతాం. బ్రహ్మ కూడా బ్రాహ్మణ్యం. బ్రహ్మ ద్వారా ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనందరూ బ్రాహ్మణ్. ఒకరే ఉంటారా ఏమి బ్రహ్మ? వాళ్ళ వెంట బ్రాహ్మణ్ కూడా ఉండాలి, వాళ్ళ వంశం. సో బ్రహ్మ సో విష్ణు అవుతారు. అంటే చాలా శ్రేష్టమైన స్థితిలో ఉన్నారు బ్రహ్మ బ్రాహ్మణ్ అందరూ. వాళ్ళే పోయేసి మరి దేవత అవుతారు, మరి క్షత్రియ వైశ్య శూద్ర కూడా అవుతారు, లాస్ట్లో మరి బ్రాహ్మణ్ అవుతారు. तो कोई ज़रूर निकलेंगे जो तुम्हारी बात को समझेंगे. पुरुष भी सर्विस कर सकते हैं.
सवेरे उठकर मनुष्य जब दुकान खोलते हैं तो कहते हैं सुबह को साई। तो तुम भी सवेरे सवेरे जाकर के बाप का पैगाम सुनाओ। అంటే పురుష అంటే బ్రదర్స్ కూడా సర్వీస్ చేయొచ్చు. లౌకికంలో ఓపెన్ అంటే అంగడి ఓపెన్ చేసిన వెంటనే ఎవరు మొదట్లో వస్తారు వాళ్ళ ద్వారా బోణి అవుతుంది చెప్తారు. ఇక్కడ మనం కూడా ఉదయం లేచిపోయేసి అందరికీ ఈ సందేశం ఇచ్చి రావాలి. ఏ సందేశం? భగవాన్ ఏం చెప్తారో అది వింటే శుభం అయిపోతుంది అని అందరికి చెప్పి సర్వీస్ చేసేయాలి. అర్థమైందా? तो बोलो तुम्हारा धंधा बहुत अच्छा होगा. మనకు చెప్పాలి, ఉదయం లేచి ఈ సందేశం ఇచ్చేసి చెప్పాలి మీ పని ఈరోజు చాలా బాగా జరుగుతుంది అట్లా అని. అప్పుడు గ్యారంటీ వాళ్ళు తీసుకుని దాన్ని చదువుతారు. तुम साई को याद करो तो 21 जन्म का वर्षा मिलेगा. మీరు సాయిని తలంపు చేస్తే 21 జన్మానికి ఆస్తి దొరుకుతుంది చెప్పాలి. अमृत वेले का टाइम बहुत अच्छा है. आजकल कारखानों में माताएं भी बैठ कर के काम करती है. ये बैच भी बनाना बहुत सहज है. అంటే ఇప్పుడంతా మాతలు కూడా ఫ్యాక్టరీలో పోయి సర్వీస్ చేస్తుంది. ఈ బ్యాడ్జ్ వేసుకొని కూర్చుంటే ఇంకా బాగుంటుంది. బ్యాడ్జ్ కూడా చేయాలి, చాలా మంచి సర్వీసబుల్ ఇది బ్యాడ్జ్ వాస్తవంగా. तो तुम बच्चों को तो रात दिन सर्विस में लगा रहना चाहिए. नींद हराम कर देती है. బాబా చెప్తారు రాత్రి పగలు సర్వీస్ చేయాలి. నిద్రపోయేది చాలా చెడ్డది, చెడ్డ మాట. ఎప్పుడు చూసినా నిద్రేనా? నిద్ర నుంచి లేండి. बाप का परिचय मिलने से मनुष्य धन के बन जाते हैं. తండ్రి పరిచయం మనం ఎంత అందరికి ఇస్తామో మనుషులు చాలా షౌకారులు అయిపోతారు. तो तुम किसको पैगाम दे सकते हो? तुम्हारा ज्ञान तो बहुत ऊंचा है. बोलो हम तो एक बाप को ही याद करते हैं. క్రైస్ట్ की आत्मा भी उनका बच्चा है. అంటే మనం ఈ జ్ఞానం ఇవ్వాలి. ఎంత శ్రేష్టమైన జ్ఞానం ఇది చెప్పాలి. మీరు ఒక్క తండ్రి తలంపు చేయండి, క్రైస్ట్ కూడా ఆ తండ్రి బిడ్డనే అట్లా అని చెప్పాలి. ఆత్మ तो सब उनके बच्चे हैं. ఏ ఆత్మ ఉంటే ఏమి అందరూ వాళ్ళ బిడ్డలే అట్లా అని చెప్పాలి. वही गॉड फादर कहते हैं कि और कोई भी देहदारी को याद मत करो. అదే భగవాన్ చెప్తున్నారు, వేరే ఏ దేహదారి తలంపు చేయొద్దు, నా తలంపే చేయండి అని చెప్తున్నారు. ఏ గాడ్ ఫాదర్? క్రైస్టుకు కూడా తండ్రి ఎవరు? యెహోవా. వాళ్ళే చెప్తున్నారు అట్లా అని చెప్పాలి. అంటే ఆ పరమాత్మ తలంపు చేస్తేనే వికర్మ వినాశం అవుతుంది అని చెప్పాలి. మరి అందరూ తండ్రి దగ్గర పోదారు వికర్మ వినాశం అయితే. మనిషి పురుషార్థ్ करते हैं घर जाने के लिए, परंतु जाते कोई भी नहीं है. పాప మనుషులందరూ వాపస్ ఇంటికి పోయేదానికి పురుషార్థం చేస్తారు, కానీ ఎవరు ఇంటికి ఇప్పుడు వరకు పోనే లేదు. వాళ్ళకి తెలిస్తే కదా ఇంటికి పోయే విధానం ఏమి. స్వయం ఆత్మను అనుకొని పరమాత్మ తలంపు చేసి వికర్మ వినాశం చేసుకుంటేనే ఇంటికి పోవచ్చు. देखा जाता है बच्चे अभी बहुत ठंडे हैं, इतनी मेहनत पहुंचती नहीं है, बहाना बहुत करते हैं, इसमें बहुत सहन भी करना पड़ता है. బాగా చెప్తారు. పిల్లలు చాలా కూల్గా కూర్చున్నారు, యాక్టివ్గానే లేదు. చాలా యాక్టివ్గా పోయి చేయాలి కదా. ఎంతో కొంచెం శ్రమ పడితేనే అన్ని పని అవుతుంది. అయితే ఊరికి ఏదో ఒక సాగు చెప్తూ ఉంటారు. ఏమి సాగు చెప్తారు? సర్వీసబులే లేదు, సాగు చెప్తూ కూర్చున్నారు. ఇక్కడ మరి అన్ని విషయాలను సహనం చేసుకోవాలి. ధర్మస్థాపకులు ఎంత సహనం చేసుకున్నారు. तो धर्मस्थापक को कितना सहन करना पड़ता है. क्राइस्ट के लिए भी कहते हैं, उसको क्रॉस भी चढ़ाया, तुम्हारा काम है सबको संदेश देना. క్రైస్ట్ కోసం చెప్తారు, క్రాస్లో వేసినారు అట్లా అని. అయితే బావ చెప్తారు, మీ పని ఏమంటే అందరికీ సందేశం ఇచ్చేది. మనం కూడా ధర్మస్థాపన చేస్తూ ఉన్నాం, చాలా సహనం చేసుకోవాలి.
క్రైస్ట్ ఎంతో సహనం చేసుకున్నారు, క్రాస్లో వేసినారు, క్రూసిఫై చేశారా లేదా क्राइस्ट ने। तो बाबा राय देते हैं कि कैसे पैगाम देना है। ट्रेन में भी तुम पैगाम दे सकते हो। तुम जानते हो हम स्वर्ग में जाते हैं, कोई शांति धाम में भी जाएंगे, रास्ता तो तुम ही बता सकते हो। సర్వీస్ చేసే విధానం కూడా బాబా మనకు నేర్పిస్తారు. ట్రైన్లో కూడా మీరు సర్వీస్ చేయొచ్చు, స్వర్గానికి వెళ్ళిపోతారు. కొందరేమో శాంతిధామ్ పోతారు. అయితే రెండిటికి దారి చూపించేది ఎవరు? మనమే కదా. तो तुम ब्राह्मणों को ही जाना चाहिए। सर्विस చేయడానికి ब्राह्मणे పోవాలి. है तो बहुत ब्राह्मणों को कहाँ तो रखेंगे ना, ब्राह्मण देवता क्षत्रिय, तो प्रजापिता ब्रह्मा की औलाद तो ज़रूर होंगे. అంటే బ్రాహ్మణ్ దేవత క్షత్రియ వైశ్య ఉన్నారు. ఇప్పుడు బ్రాహ్మణ్ని కూడా ఎక్కడైనా పెట్టాలి కదా. ఇక్కడ బాబా పెడతారు, ప్రజాపిత బ్రహ్మ బిడ్డలు అందరూ. సో బ్రాహ్మణ్ ఆదిలో ఉండేవాళ్ళు, సంగం యుగంలో ఆది. तो तुम ब्राह्मण हो, मुंचेते ऊंचे, तो वो ब्राह्मण कुक वंशावली वो जज समझ जाएंगे. बोलो तुम भी ब्राह्मण हो, हम भी ब्राह्मण हैं. अभी बताओ तुम्हारा धर्म स्थापन कौन है, स्थापन करने वाला कौन है? आ ब्राह्मण गुण చెప్పాలి. మీరు బ్రాహ్మణ్, మేము బ్రాహ్మణ్. అయితే ఎవరు బ్రాహ్మణ ధర్మం స్థాపన చేసింది చెప్పండి అని అడగాలి. వాళ్ళకేం తెలుసా బ్రాహ్మణ ధర్మం ఎవరు స్థాపన చేశారు? तो ब्रह्मा के सिवाय कोई का नाम नहीं लेंगे. వాళ్ళు కూడా బ్రహ్మానే చెప్తారు స్థాపన చేసేది. तुम ट्रायल करके देखो, అడిగి చూడండి బ్రాహ్మణ్ మీ ధర్మం ఎవరు స్థాపన చేసేది అట్లా. तो ब्राह्मणों के भी बहुत बड़े बड़े कुल होते हैं. ఈ బ్రాహ్మణ్స్లో కూడా చాలామంది శ్రేష్ఠ కులం వాళ్ళ దాంట్లో ఉన్నారు. వాళ్ళే అనుకుంటారు మా కులం చాలా శ్రేష్టం, కులం గోత్రం ఏమంతా ఉంటుంది. పూజారి బ్రాహ్మణేమో చాలామంది ఉన్నారు. तो అజ్మీర్లో చాలామంది బ్రాహ్మిన్స్ ఉన్నారు. अजमेर में ढेर बच्चे जाते हैं. अभी तो कोई ने समाचार नहीं दिया है कि हम ब्राह्मणों से मिले, उनसे पूछा तुम्हारा धर्म स्थापक कौन है. అంటే బిడ్డలు ఈ సమాచారం ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఏం సమాచారం? మేము బ్రాహ్మణ్ని మీట్ చేసాం, వాళ్ళని అడిగినాం మీ ధర్మస్థాపక్ ఎవరు అని. వాళ్ళు ఆన్సర్ ఏం చెప్పినారో అది బాబాకు వచ్చి చెప్పాలనా లేదా? చెప్పనే లేదు. तो ब्राह्मण धर्म किसने स्थापन किया? तुमको तो मालूम है सच्चे ब्राह्मण कौन है. तुम बहुतों का कल्याण कर सकते हो. మనకు తెలుసు సత్యమైన బ్రాహ్మణ్ ఎవరు అట్లా అని. సో బ్రాహ్మణ్ ఎట్లా వచ్చినారు ఆ విషయాన్ని గురించి మన అందరికీ చెప్పాలి. यात्राओं पर भक्त ही जाते हैं. ये चित्र तो बहुत अच्छा है లక్ష్మీనారాయణ కా. అంటే మనం చాలామంది కళ్యాణ్ చేయాలి. యాత్రలో ఎంతమంది భక్తులు పోదారు వాళ్ళకి ఈ చిత్రాలను గురించి చెప్పాలి. లక్ష్మీనారాయణ చిత్రం చాలా బాగుంది. तुमको मालूम है जगदम्बा कौन है, लक्ष्मी कौन है. ऐसे ऐसे तुम नौकरों को, बिल्लियों को आदि को भी समझा सकते हो. అంటే మనం వాళ్ళని ప్రశ్న అడగాలి. లక్ష్మి ఎవరు, జగదంబ ఎవరు, వీళ్ళందరూ ఎవరెవరు అని అడిగి మనం సర్వీస్ చేయొచ్చు. ఎంతమందికైనా సర్వీస్ చేయొచ్చు. బిల్ని ఎట్లే లో క్యాస్ట్ వాళ్ళకైనా చేయొచ్చు, చాలా పెద్ద జాబ్ ఉండే వాళ్ళకైనా మనం చేయొచ్చు. అయితే సర్వీస్ చేసే విధానం బాగా తెలుసుకొని చేయాలి. తుమారే బిగర్తో కోయి హై నహీ జో ఉనోకో సునావి. బాబా బిడ్డలే వాళ్ళందరికీ ఈ విషయాలంతా చాలా బాగా చెప్పచ్చు. వేరే ఎవరికి తెలీదు, మనకే కదా తెలుసు. సో మనకు చాలా దయ ఉండాలి వాళ్ళందరికీ చెప్పేదానికోసం. వాళ్ళకి ముఖ్య మాట చెప్పాలి. తుమ్మి పతి पावन दुनिया में आ सकते. अपने को आत्मा समझो, शिव बाबा को याद करो, शौक बहुत होनी चाहिए. అంటే మీరు కూడా పావన్ అయితే పావన్ ప్రపంచానికి రావచ్చు అని చెప్పాలి.
అంటే దానికోసం మొదట్లో ఆత్మని అనుకొని శివబాబా తలంపు చేస్తేనే పావన అవుతారు. ఇదిను అంటే చెప్పే విధానం కూడా బాగుండాలి వాళ్ళకి. మనకి ఇంట్రెస్ట్ కావాలి. ఫస్ట్ ఇంట్రెస్ట్గా వేరే ఎవరికైనా దారి చూపించాలి. మనమే బాబా తలంపు చేయలేదంటే వేరే వాళ్ళకి ఎట్లా చేస్తాం? అందుకే ఫస్ట్ మనం బాబా తలంపులో ఉండేది పురుషార్థం చేసి వేరే వాళ్ళకి కూడా చేయించాలి. పురుషార్థం తలంపులా ఉండేది. तो बाप तो नहीं जाकर बताएंगे ना, మనమే కదా అందరికీ చెప్పేది. బాబా ఏం పోయి అందరికీ చెప్పరు. ये तो तुम बच्चों का काम है, गरीबों का भी कल्याण करना है, बेचारे बहुत సుఖీ హో జాయ్ అంటే పేదవాళ్ళకు కూడా బాగా సర్వీస్ చేయాలి. పాపం వాళ్ళు కూడా సుఖంగా అయిపోని అట్లా అని. थोड़ा याद करने से प्रजा में आ जाएंगे, वो भी अच्छा है. కొంచెం తలంపు చేసే వాళ్ళందరూ ప్రజల్లో వస్తారు, అది కూడా పర్వాలేదు. అట్లా చేసినా పర్వాలేదు. ఏ ధర్మతో బహుత్ సుఖ దేనే వాలా హై. మన ధర్మం దేవీ దేవతా ధర్మం చాలా సుఖం ఇచ్చే ధర్మం. ఆ ధర్మంలో ఎవరు వస్తారో ఎంత భాగ్యం. అయితే మన సర్వీస్ చేయాలి కదా అందరూ వచ్చేదానికి. దిన ప్రతిదిन तुम्हारा आवाज़ जो निकलेगा तो सबको यही पैगाम देते रहो. अपने को आत्मा समझ बाप को याद करो. तुम मीठे मीठे बच्चे పద్మాపదం భాగ్యశాలి హో. అంటే బాబా చెప్తారు మీరు అందరికీ ఈ సందేశం ఇస్తూ ఉండండి. ఆ పరమాత్మ తలంపు చేసే సందేశం. బాబా మరి చెప్తారు మీరందరూ నా మధురమైన బిడ్డలు, పద్మాపదం భాగ్యశాలి బిడ్డలు అయినారు. जबकि महिमा सुनते हो तो समझते हो, फिर भी कोई बात की फिक्रात आदि क्यों रखनी चाहिए. అంటే బాబా చెప్తారు మీరు పద్మాపదం భాగ్యశాలి. ఈ మహిమ వినేటప్పుడేమో బాగుంది, కానీ కొన్ని విషయాల్లో కొందరికి చాలా చింత అయిపోతుంది. ఆ చింత ఎందుకు ఉండాలి? ఉండకూడదు. ఏ గుప్త జ్ఞాన్ గుప్త ఖుషి తుమ్ హో ఇన్కాగ్నిటో వారియర్స్. ఇది గుప్త జ్ఞానం, గుప్త సర్వీస్. మీరు మరి ఎవరికి తెలియని సైనికులు. तुमको अननोन वॉरियर्स कहते हैं और कोई अननोन वॉरियर्स नहीं हो सकते हैं. మీరు చాలా గుప్తంగా ఉండే సైనికులు, వేరే ఎవరు గుప్తంగా సైనికులు ఉండేదానికి లేదు. तुम्हारा दिल वाला मंदिर पूरा यादगार है, दिल लेने वाला का परिवार है. మనది దిల్వాలా మందిర్ పూర్తిగా మన యాద్గార్ సరిపోయింది. అందరు మనసును తీసుకునే పరివారం ఇది. ఈ పరివారం ఉండే వాళ్ళందరిది మనసు శివబాబా తీసుకుంటారు. तो महावीर महावीरनिया उनकी औलाद ये पूरा पूरा तीर्थ है. ఇక్కడ మహావీర్ మహావీర్ని ఉన్నారు, వాళ్ళ బిడ్డలు ఉన్నారు. ఇది ఫుల్గా తీర్థ స్థానం. పరమాత్మ అవతరణ అయినారు, బ్రహ్మ బాబా ఉన్నారు, మమ్మ ఉన్నారు, అందరూ ఉన్నారు. తీర్థస్థానం. కాశీ సే భీ ఊంచీ జగ హై. కాశీ కంటే శ్రేష్టమైన స్థానం మధుబన్ మనది. ఎందుకంటే భగవాన్ డైరెక్ట్ వస్తున్నారు అక్కడ. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. हमारी धारणा कोसर मुख्य सार घर घर में जाकर बाप का पैगाम देना है. ప్రతి ఇంట్లో పోయేసి తండ్రి పరిచయం ఇవ్వాలి, సందేశం ఇవ్వాలి. सर्विस करने का प्रण करो. सर्विस के लिए कोई भी बहाना मत दो. सर्विस చేసానికి మనం స్ట్రాంగ్గా దృఢ సంకల్పం చేయాలి. సర్వీస్ కోసం ఏ సాగుని చెప్పకూడదు. నాకు బాగలేదు అట్లా ఇట్లా అంత చెప్పకూడదు. సర్వీస్ చేస్తూ ఉంటేనే మీకు కూడా మంచిది. మరి సెకండ్ పాయింట్, किसी भी बात की फिक्रात नहीं करनी है, गुप्त खुशी रहना है. ఏ విషయంది మనకు చింత ఉండకూడదు, లోపల గుప్తంగా సంతోషం ఉండాలి. किसी भी देहदारी को याद नहीं करना है, एक बाप को ही याद करना है. ఏ దేహదారి తలంపు చేయకూడదు, ఒక శివబాబా తలంపు మాత్రమే చేస్తూ ఉండాలి.
మరి वरदान परिस्थितियों को गुड लक समझ अपने निश्चय के फाउंडेशन को मजबूत बनाने वाली అచల్ అడోల్ భవ. అంటే పరిస్థితులంతా వస్తుంది, మన మంచి అదృష్టం అది, అట్లా అనుకోవాలి. నిశ్చయాన్ని ఫౌండేషన్ని స్ట్రాంగ్గా చేసుకోవాలి, దానికే పరిస్థితి వస్తుంది. దీంట్లో అచల్ అడోల్ అవస్థలో ఉండాలి. कोई भी परिस्थिति आए तो आप हाई जंप दे दो, क्योंकि परिस्थितियाँ आना ये भी गुड लक है. పరిస్థితి ఏం వచ్చినా సరే మన హై జంప్ ఇచ్చేయాలి. ఏంటంటే పరిస్థితులంతా వచ్చేదంటే మంచి అదృష్టం ఉంది అని అర్థం. ప్రమోషన్ కోసం అదని టెస్ట్ వస్తే ప్రమోషన్ వస్తుందా లేదా, అదృష్టం ఉండే వాళ్ళకే టెస్ట్ వస్తుంది. तो ये निश्चय के फाउंडेशन को मजबूत करने का साधन है. మన నిశ్చయాన్ని ఫౌండేషన్ గట్టిగా చేసాని కోసం సాధन परिस्थितिలు. तो आप जब एक बारी अंगद के समान मजबूत हो जाएंगे तो पेपर भी नमस्कार करेंगे. మనం ఒకేసారి అంగద్ లాగా స్ట్రాంగ్గా ఉండిపోతే పేపర్ మనకు నమస్కారం చేసి వెళ్ళిపోతుంది. అంటే పరిస్థితులంతా మరి వెళ్ళిపోతుంది. पहले विकराल रूप में आएगा, फिर दासी बन जाएंगे. మొదట్లో అది పవర్ఫుల్గా వస్తుంది పరిస్థితి, తర్వాత అది మనకు దాసి అయిపోతుంది. तो चैलेंज करो, हम महावीर है. जैसे पानी के ऊपर लकीर ठहर नहीं सकती है, तो मुझ आत्मा ऐसे मुझ मास्टर सागर के ऊपर कोई भी परिस्थिति बार कर नहीं सकती है. అంటే మన ఛాలెంజ్ చేయాలి, నేను మహావీర్ అట్లా అని. ఇట్లా నీళ్ళ పైన ఏమైనా రాస్తే అది ఉంటుందా? అట్లా మాస్టర్ సాగర్ నేను, నా పైన ఏ పరిస్థితి అయినా వచ్చే అది వెళ్ళిపోతుంది, అది ఉండదు. స్వస్థితి మే रहने से అచల్ అడోల్ బన్ జాయింగ్. మన స్వస్థితిలా ఉంటే స్థిరంగా ఉంటాం. అచల్ అడోల్ స్టేజ్. మరి స్లోగన్, नॉलेजफुल वो है जिसका हर कर्म श्रेष्ठ और सफल हो. నాలెడ్జ్ఫుల్ ఎవరంటే ఎవరి కర్మం శ్రేష్టంగా మరి సఫల్ అయిపోతుందో వాళ్ళే నాలెడ్జ్ఫుల్ అవుతారు. ఓం శాంతి.